ఇప్పుడు సిలువెక్కి ప్రాణం అర్పించడం తేలిక, అర్పించాడు అని చెప్పడం తేలిక. మీరు సిలువనెక్కడం కష్టమా, సిలువనెక్కడయ్యా అని చెప్పడం కష్టమా? ఎక్కడమే దేవుడు మనకేం అప్పు చెప్పాడు? నేను ఎక్కాను మీరు చెప్పండి అన్నాడు. అందుకే ఆయన కాడి తేలిక. ఆయన కాడి, మన కాడి సిలువనెక్కటం. మన కాడి ఆయన ఎత్తుకుని సిలువను ఆయన ఎక్కి మనకు ఒక కాడి ఇచ్చాడు. ఆయన కాడి సులువైంది. ఏంటంటే సువార్త చెప్పటమే, దేవుని రాజ్య వ్యాప్తి చేయటమే. ప్రాణం ఆయన పెట్టాడు, రక్తం ఆయన చిందించాడు. నువ్వు అది చెప్పు నోరు తెరిసి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని ఆయన గురించి చెప్పు. తేలిక, ఇది చెప్పు. పైగా నువ్వు ఒక్కడవే చెప్పు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఒక్కడవే చెప్పు, నీలో నుంచి ఆయన వస్తాడు. నీ ద్వారా నువ్వు నించో, అంతే చాలు. జస్ట్ నించో, నువ్వు నిలబడంతే. నరపుతుడా నేను మాట్లాడుకుంటా, నువ్వు నిలబడంతే. నా కోసం నువ్వు భూమి మీద నేనున్నానయ్యా, నిలబడు, నేను వాడుకుంటా. అరే మాట్లాడేది ఆయనే, తలంపులు ఇచ్చేది ఆయనే, తెగింపిచ్చేది ఆయనే, ధైర్యం ఇచ్చేది ఆయనే. నువ్వేం చేయాలా? జస్ట్ నిలబడు, మాటకు లోబడి ఎలా మన చోటుకి వెళ్ళి చాలంతే. ఆయన మాట్లాడుకుంటా. ఇది కష్టమా?